నేనే ఒక మెంటల్ దానంటే నాకు ఒక మెంటలోడు పుట్టినాడు. ఆ మెంటలోడు వీడే. ఎందుకంటే అచ్చు నేను చిన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తా ఉన్నాను సేమ్ మొత్తం అదేలాగా వీడు. ఊరికైనా ఒక మాట అనకూడదు, ఒక పని చెప్పకూడదు, అలిగిపోతాడు. మా ఇంట్లో వాళ్ళు అందరూ ఎందుకు వాడిని మటుకు తిట్టవు కొట్టవంటే నన్ను నేను చూసుకుంటా అంటే వాడిని నేను ఎలా కొట్టగలుగుతాను, అది ఊరికి అర్థం కావట్లేదు ఎవ్వరికి. సరే అనేసి ఆ పక్క పోయి కూర్చోరా అంటే అస్సలు కూర్చోకుండా ఆడ బస్ స్టాప్లోనూ సతాయించినాడు, బస్సు ఎక్కినాక సతాయిస్తూనే ఉన్నాడు. తిన్నాడు, కొంచెం పొనుకున్నాడు, మళ్ళీ లేచినాడు, ఏడుస్తా ఉన్నాడు. ఈ లోపల చిత్తూరు కాడ టర్నింగ్ కొట్టేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయిందా, దానికి అదొక భయం ఎత్తుకునింది. సేఫ్గా పోయి బెంగళూరు రీచ్ అవుతామా రీచ్ అవ్వని, కానీ సేఫ్గా వచ్చి రీచ్ అయిపోయినాం. ఈ పక్క బ్రిడ్జ్ నుంచి ఆ పక్క బ్రిడ్జ్ ఎక్కి దిగితే భిన్న దిగేయచ్చు, లేకపోతే బెంగళూరులో ఉండే ట్రాఫిక్కి మొత్తం రౌండ్ కొట్టుకురావాలి ఆటో. ఎందుకంటే మా ఆటోనే వచ్చింది కాబట్టి కింద వెయిట్ చేస్తుంది. మేమైతే బ్రిడ్జ్ ఎక్కి దిగేసినాం. ఇంటికి పోతే వీళ్ళు చేస్తలు చూడండి ఆనందంగా ఉండారు నన్ను బస్సులో సతాయించి. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.